విశాఖ స్టీల్ ప్లాంట్ని రివైవ్ చేయడానికి కేంద్రం 11,400 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చింది. ఇది పూర్తిగా సరిపోతుందా సరిపోదా, ఇంకా కొన్ని చర్యలు తీసుకోవాలా తీసుకోకూడదా అనే డిబేట్ ఉంది. అది పక్కన పెడితే 11,400 కోట్ల రూపాయలని కేంద్రం ప్రకటించడం మామూలు విషయం కాదు. కేంద్ర ప్రభుత్వం తానంతట తానే 11,400 కోట్ల రూపాయలని విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్రకటించాల. దీని వెనక చాలా ప్రయత్నాలు జరిగినాయి. రాష్ట్ర ప్రభుత్వం చాలా కష్టపడింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి నిన్న వైజాగ్ వచ్చినప్పుడు చెప్పారు. ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు కలిసి దీని గురించి ప్రెస్ చేశారు అనేది. దానికంటే ఇంకా విశేషం ఏంటంటే నారా లోకేష్ కూడా దీని గురించి చాలా ఒత్తిడి తీసుకొని వచ్చారు, చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు అని చెప్పి కుమారస్వామి చెప్పారు. మామూలుగా అయితే నారా లోకేష్కి విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంతో సంబంధం లేదు, ఎందుకంటే ఆయన ఐటీ విద్యాశాఖల మంత్రి. కానీ ప్రభుత్వానికి సంబంధించి ఇది పెద్ద కమిట్మెంట్ కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయమని చెప్పారు కాబట్టి దాన్ని రివైవ్ చేయాలంటే ఎంతో కొంత ప్యాకేజ్ అయితే కావాలి. అందుకోసం అని చెప్పి నారా లోకేష్ చాలాసార్లు నన్ను కలిసి మా ఫాదర్ ఒక కమిట్మెంట్ ఇచ్చారు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి, అందువల్ల దీన్ని రివైవ్ చేయడానికి మీరు ఎట్లయినా హెల్ప్ చేయాలి అని చెప్పి చాలాసార్లు బతిమలాడాడు అని స్వయంగా మంత్రి కుమారస్వామి చెప్పారు. ఆయన మాటల్లోనే వినండి. Particularly, I congratulate our Andhra dynamic Chief Minister Chandrababu Naidu ji and the upcoming leader of Andhra, young leader Nara Lokesh Garu. Several times he also using his father's name. My father commitment is to revive the RNL plant. For that, please cooperate to fulfill my father's commitment. Several times Lokesh ji also requested me. కానీ దురదృష్టం ఏంటంటే ఇటువంటి విషయాల్లో చెయ్యకపోతేనేమో చాలా విమర్శలు ఉంటాయి, కానీ చేస్తే మాత్రం ఆ క్రెడిట్ దక్కదు. ఇవి వాటి వార్తలు, వాటి విశ్లేషణ. మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుసుకుందాం.